హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివ్ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక స్టోరీ తోటి ముందుకెళ్దాం. ఈ స్టోరీ కనుక మీరు విన్నారంటే లైఫ్లో ఇంకెప్పుడు కూడా బద్ధకం అనేదాన్ని మీ దగ్గర రానివ్వరు. పూర్వకాలంలో ఒక ఆశ్రమం ఉండేదంట. ఆ ఆశ్రమంలో స్టూడెంట్స్ చాలామంది ఉండేవాళ్ళు. సో ఆ స్టూడెంట్స్లో ఒక అబ్బాయి చాలా బద్ధకంగా ఉండేవాడు. సో గురువుగారు రేపు ఏదైనా శ్లోకాలు నేర్చుకొని రమ్మన్నా, ఓకే, లేకపోతే ఇంకేదన్నా కథలు నేర్చుకొని రమ్మన్నా, ఇతను ఈ శ్లోకం ఇవాళ కాదులే, రేపు నేర్చుకుందాం, మళ్ళీ రేపు ఎల్లుండి నేర్చుకుందాం, ఇలా అన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు అన్నమాట. ఏది కూడా నేర్చుకోవట్లేదు. ఎక్కువగా తినడం, నిద్రపోవడం వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో ఇదంతా కూడా గురువు గారు గమనించి ఒకరోజు ఏం చేశారంటే ఆ పిల్లోని పిలిచి ఒక స్టోన్ ఇచ్చాడు. అది మ్యాజిక్ స్టోన్ అన్నమాట. సో ఈ స్టోన్ తీసుకో, ఈ స్టోన్ని కనుక నువ్వు మన ఐరన్ ఉంటుంది కదా, ఇనుముతోటి కనుక ఎప్పుడైతే రాకుతావో ఆ స్టోను, ఆ ఐరన్ ఆటోమేటిక్గా గోల్డ్ అయిపోతుంది. సో నువ్వు చాలా గోల్డ్ సంపాదించుకోవచ్చు, లైఫ్లో బాగా సక్సెస్ అవ్వచ్చు. ఈ గోల్డ్ అంతా తీసుకొని, ఇంక ఈ చదువులు కూడా నీకు అక్కర్లేదు, ఈ గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోయి నువ్వు వ్యాపారం చేసుకొని పెద్ద వ్యాపారవేత్త అవ్వచ్చు, పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. సో నేను ఈరోజు ఇంకొక పక్క నుండి ఇంకొక ఆశ్రమానికి వెళ్తున్నాను. రేపు సాయంత్రం దాకా రాను. రేపు సాయంత్రం వచ్చిన తర్వాత ఈ స్టోన్ నేను తీసేసుకుంటాను. సో నీకున్నదేంటి, ఇప్పుడు మార్నింగ్ అవుతుంది, రేపు సాయంత్రం వస్తాను. రేపు సాయంత్రం వచ్చి ఆ స్టోన్ తీసేసుకుంటా. ఈ గ్యాప్లో ఎంత ఐరన్ని ఈ స్టోన్తో రాస్తావో అంత గోల్డ్ నీదే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్తూ మళ్ళీ చెప్పాడంట, నీకు టైం ఎక్కువగా లేదు, ఇప్పటి నుంచి రేపు సాయంత్రం వరకే, నేను రేపు సాయంత్రం రాగానే ఆ స్టోన్ తీసేసుకుంటా అని మళ్ళీ గుర్తు చేసి వెళ్ళిపోయాడంట. ఓకే, సో అప్పుడు ఆ పిల్లోడు ఆ స్టోన్కి ఎంత మ్యాజిక్ పవర్ ఉందా, ఎట్లయినా ఇవాళ నేను గోల్డ్ బాగా సంపాదించాలి, ఓకే, ఈ గోల్డ్ని తీసుకెళ్ళిపోయి ఊర్లో పెద్ద వ్యాపారం, పెద్ద కోట లాంటి ఇల్లు కట్టుకోవాలి, నా కింద చాలా నౌకర్లు ఉండాలి, ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఓకే, సో నా పిల్లల్ని చాలా గొప్పగా సెటిల్ చేయాలి, ఇవన్నీ ఆలోచించుకొని సో ఇప్పుడు మనకి ఈ ఐరన్ ఎక్కడ దొరుకుతుంది, మరి మన దగ్గర అయితే స్టోన్ ఉంది, ఐరన్ కావాలి కదా. సో ఈ ఆశ్రమం నుంచి కొద్దిగా దూరం వెళ్తే ఒక ఊరుంది, అక్కడ ఒక సంత ఉంటుంది. ఆ మార్కెట్లో పాత ఐరన్ అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో పాత ఇనుమును అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఇనుమును కొనుక్కొచ్చుకుందాం, ఆ ఇనుముకి ఈ స్టోన్ తోటి రాకుందాం, అదంతా గోల్డ్ అయిపోతుంది. సో ఈ గోల్డ్ అంతా తీసుకొని నేను ఊరు వెళ్ళిపోతాను. ఇది ఆ అబ్బాయి ఆలోచన. సో ఇప్పుడు పొద్దునే అవుతుంది కదా, ముందైతే టిఫిన్ చేస్తాను, టిఫిన్ చేసిన తర్వాత వెళ్దాంలే అనుకున్నాడు. సో టిఫిన్ చేశాడు. టిఫిన్ చేసే వరకు ఏమవుతుందంటే కొద్దిగా నిద్ర వస్తుంది. సో ఇప్పుడు నిద్రపోదాం, రేపు సాయంత్రం వరకు టైం ఉంది కదా, ఇప్పుడు నిద్రపోదాం, తర్వాత చూద్దాంలే అని పడుకుంటే మధ్యాహ్నం టయానికి నిద్ర లేచాడు. సో మధ్యాహ్నం నిద్ర లేచి ఇమ్మీడియట్గా వెళ్ళి మనం ఐరన్ కొనుక్కొచ్చుకుందాం, ఓకే, పాత ఇనుము కొనుక్కొచ్చుకుందాం అని అనుకునేటోపు ఆకలి అనిపించింది. ఓకే, తిన్నాక వెళ్దాం అనుకొని మళ్ళీ తిన్నాడు, కడుపు నిండా తిన్నాడు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఏమైపోయిందంటే కొంచెం మళ్ళీ బయలుదేరదాం అనుకునే టైంకి బాగా నిద్రలాగా అనిపిస్తుంది. ఒక గంట పడుకొని వెళ్దాంలే అనుకున్నాడు. సరే పడుకుంటే ఏమైందంటే సాయంత్రం అయిపోయింది. లేచే వరకు సాయంత్రం అయింది. అయ్యో సాయంత్రం అయిపోయింది, ఓకే, అయినా ఇంకొక రోజు టైం ఉంది కదా, సో ఇప్పుడు వెళ్ళినా కానీ షాపులు మూసేసి ఉంటాయి, రేపు పొద్దున్న లేవగానే వెళ్ళిపోయి తెచ్చేసుకుందాం అనుకున్నాడు. ఓకే, సో నైట్ భోజనం అయిపోయింది, తిన్నాడు, పడుకున్నాడు. పొద్దున్నే లేచిన వాడైనా మళ్ళీ ఉరకాలి కదా ఐరన్ తెచ్చుకోవడానికి, ఎందుకంటే ఆ స్టోను ఇంకా ఇప్పుడు సాయంత్రం కల్లా గురువుగారు వచ్చేస్తారు, ఇప్పుడు పోయి తెచ్చుకోవాలి. లేదు ఎట్లాగో రెడీ అయిపోయింది కదా, నేను టిఫిన్ చేసి వెళ్తాను, పొద్దున్న తిని వెళ్తాను అనుకున్నాడు. సో ఆ రోజు టిఫిన్, రెండో రోజు కూడా టిఫిన్ హెవీగా తిన్నాడు. మళ్ళీ నిద్ర వచ్చింది. అయ్యో సాయంత్రం కదా గురువుగారు వచ్చేది, మనకి ఇంకా టైం ఉంది, కొద్దిసేపు పడుకొని మధ్యాహ్నం వెళ్ళిపోదాం అనుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడు. ఓకే, మధ్యాహ్నం లేచాడు, అప్పటికైనా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలే. ఏముంది, ఇంకా గురువుగారు రావడానికి ఇంకా హాఫ్ డే ఉంది కదా, ఓకే, సో భోజనం చేసి వెళ్దాం అనుకున్నాడు. ఈయనకున్న అలవాటు ఏంది, భోజనం చేయగానే మళ్ళీ నిద్ర వస్తుంది. పడుకున్నాడు. గంట అనుకున్నాడు, సడన్గా లేచి చూసేవరకు పొద్దు దిగుతుంది, సాయంత్రం అయిపోయింది. అయ్యో సాయంత్రం అయిపోయింది,
ఇప్పుడైనా నువ్వు ఉరికి తెచ్చుకోకపోతే కష్టం అని సడన్గా ఆ గుడిసెలో నుంచి బయటకు వస్తుంటే గురువుగారు మొత్తలోనే ఉన్నారు, వచ్చేసారు. సో ఎక్కడికి వెళ్తున్నావు అంటే, గురుగారు నేను ఐరన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, ముందు ఆ స్టోన్ ఇచ్చేయని చెప్పి గురుగారు తీసేసుకున్నారు. సో అతను అప్పటిదాకా కన్న కళలన్నీ ఆగమైపోయినాయి. సో పెద్ద బంగ్లా కొనాలి, ఇంత బంగారం చేసుకోవాలి, ఈ బంగారంతో పెద్ద కోట కట్టుకోవాలి, పెద్ద నౌకర్లను పెట్టుకోవాలి, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నా పిల్లల్ని బాగా సెటిల్ చేయాలి, ఈ అవకాశాలన్నీ పోయినాయి. అప్పుడు గురుగారిని బతిమలాడాడు. గురుగారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంకొక గంట టైం ఇవ్వండి చాలు, నేను ఐరన్ తెచ్చుకుంటాను, మొత్తం గోల్డ్ చేసేసుకుంటాను, నీకు ముందే చెప్పాను ఒక పర్టికులర్ టైం వరకే నీకు అని చెప్పి. అవునా? సో నీకు దాదాపుగా 2 days టైం ఉంది, ఇప్పుడు నన్ను గంట పర్మిషన్ అడుగుతున్నావు, నువ్వు ఆ 2 రోజులు నాకు తెచ్చి ఇవ్వగలుగుతావా? వెనక్కి ఈ గంట పర్మిషన్ ఎక్స్ట్రా ఇస్తాను నేను. నువ్వు ఆ 2 రోజులు తెచ్చే శక్తి నీకు కానీ నాకు కానీ ఎవరికి లేనప్పుడు ఇంకో గంట పర్మిషన్ ఇచ్చినా దాన్ని వేస్టేజ్ చేసుకుంటావు. ఈ బద్ధకంతో బంగారం లాంటి భవిష్యత్తుని, బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా అర్థమైందా నువ్వేం పోగొట్టుకుంటున్నావు అని అడిగాను. గురువుగారు నాకు ఇప్పుడు అర్థమైంది, నా తప్పును క్షమించండి అని కాళ్ళ నిలబడి, ఇంకెప్పుడు కూడా నేను పనిని వాయిదా ఇయ్యను, బద్ధకంగా ఉండడం మానేస్తాను, ఇక నుంచి అయినా నేను ముందుకు వెళ్తాను, నా లైఫ్లో సక్సెస్ అవుతాను అని చెప్పి గురువుగారి దగ్గర బాధపడి వెళ్ళిపోయాను. సో ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా చాలామంది ఇలానే ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని అందరికీ ఉంటుంది. మీకు 1 కోటి రూపాయలు కావాలంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు. 1 కోటి రూపాయలు వస్తే ఏం చేయాలి, ఏమేం చేయాలో అన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ 1 కోటి రూపాయలు సంపాదించే అవకాశంలో మీరు డైరెక్ట్ సెల్లింగ్లోనో, రియల్ ఎస్టేట్లోనో, లేకపోతే మార్కెటింగ్ ఫీల్డ్లోనే ఎంటర్ అవుతారు, జాబ్తో పాటు పార్ట్ టైంలో చేద్దాం. సో వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు, అంటే మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలనుకునే ఈ జర్నీని 1 నెల, 2 నెలలు, 3 నెలలు ట్రై చేస్తారు. సో ట్రై చేస్తే కూడా ఎలా ఉంటుంది, డైలీ మీరు ఒక 10 మంది ప్రాస్పెక్ట్లకు కాల్ చేయాలనుకున్నాం. ఓకే, సో ఇవాళ టైర్డ్ అయిపోయానుగా, రేపు చేద్దాంలే, అబ్బో ఇవాళ కూడా టైర్డ్ అయిపోయానని మళ్ళీ ఎల్లుండి చేద్దాంలే, ఇలా రోజు వాయిదాలు వేసుకుంటూ వస్తారు. ఒక 30 మందికో 40 మందికో ప్రాస్పెక్ట్స్ని మీ ప్రజెంటేషన్ చెప్పాల్సిన మీరు నెల మొత్తంలో 3 కూడా చెప్పరు. ఈ వాయిదాల పద్ధతి వల్ల బంగారం లాంటి మీ భవిష్యత్తు, బంగారం లాంటి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాయిదా వేసుకుంటుంది ఎవరు? మీరే. సో కలలు కనంగానే సరిపోలేదు కదా. అక్కడ ఉండే పిల్లోడు ఏం చేశాడు, బంగారం వస్తే ఏమేం చేయాలో కలలు కన్నాడు. ఇక బిజినెస్లో జాయిన్ అయిన రోజే మీరు అనుకుంటారు అసలు ఈ నెలకు 6 లక్షలు, 1 కోటి రూపాయలు వస్తే ఏం చేయాలి. కానీ దానికి సంబంధించిన పనే చేయనప్పుడు ఆ డబ్బు ఎప్పుడు వస్తుంది? అంతే కదా. సో ఈ అబ్బాయి ఆ బంగారాన్ని స్టోన్తో రుద్దితే కానీ, ఈ మ్యాజిక్ స్టోన్తో రుద్దితే కానీ బంగారం రాదు. ఆ అబ్బాయి ఆశ్రమంలో అబ్బాయి ఇనుముని ఈ మ్యాజిక్ స్టోన్తో రుద్దితే కానీ అది బంగారం కాదు. సో ఇనిమే తెచ్చుకోలేదు ఇతను. సేమ్ అలాగే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, సైన్ అప్ చేయగానే బిజినెస్ స్టార్ట్ చేసినట్టు కాదు కదా. ఈ బిజినెస్లో పని అంటూ ఉంటుంది. 1 to 2 years దీన్ని పార్ట్ టైంలో జాబ్ లాగా చేయాలి. మీరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే దాంట్లో బేసిక్ లెవెల్లో చాలా కష్టపడాలి. ఆ ఫీల్డ్లో ఎదగడానికి కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోరు, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయరు, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పటికీ సక్సెస్ అవుతాం కదా. సో ఈ వాయిదాలు వేసే పద్ధతి ఈ బ్రెయిన్లో నుంచి ఎప్పుడైతే తీసేస్తామో మీరు ఎంచుకున్న ఫీల్డ్లో టాప్ పొజిషన్లో ఉంటారు. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.